Wow! Hey, Anu! What an experience! మళ్ళీ ఎక్కాలనుందా? వద్దురా అయ్యా ఒకసారి బ్యాక్ టు అవర్ ఛానల్ అనుశ్రీ వ్లాగ్స్. ఈ రోజు మేము ఒక మంచి ప్లేస్ కి వెళ్తున్నాము. అది మంచిదో చెడ్డదో అన్నది నాకు కూడా తెలీదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి. సో వెళ్ళిన తర్వాత అది దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను మళ్ళీ రివ్యూ అనేది చెప్తాను. సో ప్రెసెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఏంటది, డిస్ట్రిక్ట్ గ్రావిటీ. డిస్ట్రిక్ట్ గ్రావిటీ అని హైదరాబాద్ నుంచి, అంటే మా ఏరియా నుంచి అయితే మాత్రం ప్రెసెంట్ మాకు 30 కిలోమీటర్స్ అప్రాక్స్ ఉంది. సో కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. బట్ ప్రెసెంట్ అయితే ఫస్ట్ మేము అక్కడికి రీచ్ అయ్యి అది ఎలా ఉంటుంది ఏంటి, అందులో ఎక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మేము తెలుసుకొని అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. మనం డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము, చూద్దాము ఎలా ఉంటుంది అన్నది. దాన్ని బట్టి నేను రివ్యూ అనేది ఇస్తానండి మీకు. ఎంట్రీలోనే అన్ని యాక్టివిటీస్కి సరిపడా, అంటే అన్ని యాక్టివిటీస్ ఏంటి ఎలా ఉంటాయి అన్నది మనకి ఎంట్రీలోనే చూపించారండి బాగా. మేము డిస్ట్రిక్ట్ గ్రావిటీకి అయితే వచ్చేసాము. నా బెస్ట్ ఫ్రెండ్ అర్చు ఉంది ఇక్కడ, అండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో అక్కడ ఆల్రెడీ శ్రీ వాళ్ళ కజిన్, సో మా బావగారు అక్క వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. సో అందరినీ కూడా చూసేద్దురు, కానీ ఎలా ఉంటుందో ఏంటో అన్నది ప్రజెంట్ అయితే తెలీదండి. సో వెళ్ళిన తర్వాత అయితే నేను రివ్యూ అయితే చెప్తాను. ఇక్కడ ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి. సో ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 అన్ని ప్యాకేజెస్కి ఒక్కొక్క ప్యాకేజ్కి ఒక్కొక్క డిఫరెన్స్ ప్రైస్ అనేది ఉంటుందండి, బేస్డ్ ఆన్ ద యాక్టివిటీస్. మనకి ఏ యాక్టివిటీస్ అయితే ఎక్కువ ఇష్టం చేయాలని అనుకుంటే మనం ఆ ప్యాకేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే దాంతోపాటు మనకి ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో నేను అన్ని యాక్టివిటీస్ని ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. సో మేమైతే ఏ ప్యాకేజెస్ అయితే తీసుకున్నామో అందులో ఉన్న యాక్టివిటీస్ కానీ ఇంకా రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా నేను ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను. అండ్ దీని తర్వాత మేము డిస్కస్ చేసుకున్నాము ఎవరికి ఏ యాక్టివిటీ అయితే ఇష్టమో అన్నది. సో దాన్ని బట్టి మేము ప్యాకేజ్ అయితే తీసుకున్నామండి. అండ్ ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రావిటీ మనకి సికింద్రాబాద్ నుంచి 24 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ అలానే మా ప్లేస్ నుంచి వచ్చేసి ఈసీఐఎల్ నుంచి అయితే మాత్రం 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ మనం ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక ఫార్మాలిటీకి ఒక షీట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో మన డీటెయిల్స్ కానీ అన్నీ మనం ఫిల్ చేసి దానికి మనం సిగ్నేచర్ అది చేసి అక్నాలెడ్జ్ అయితే చేయాలండి. మ్యాక్సిమం ఏ అడ్వెంచర్ యాక్టివిటీ అయినా సరే మనకి ఇలాంటి ఫార్మాలిటీస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం నా స్కై జోన్ వీడియో కూడా చాలామంది చూసే ఉంటారు. సో అందులో కూడా ఫార్మాలిటీ ఫిల్లింగ్స్ అయితే ఉంటాయి. సో ఇఫ్ ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. చూసారు కదా మా వాళ్ళ జోష్ ఎక్కడ తగ్గేదేలా అంటున్నారు. సో లోపలికైతే మేము అందరం వెళ్ళిపోయామండి. అండ్ ఇప్పుడు ఎవరు ఏ యాక్టివిటీ అన్నది కాకుండా అందరూ ఫస్ట్ కాంప్లికేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ కంప్లీట్ చేసేద్దాము, మళ్ళీ లంచ్ అయిన తర్వాత సో కొంచెం డిఫికల్ట్ అవుతుంది అని చెప్పేసి మేము ఫస్ట్ ఏమేమైతే యాక్టివిటీస్, పెద్ద యాక్టివిటీస్ అయితే ఉంటాయో సో అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మేము కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్ అని అటు అయితే వెళ్తున్నాం మేము. ఏది రోప్ వామ్మో, నేను పడతాను రా బాబోయ్. నేను స్కై జోన్ లోనే సరిగా ఎక్కలేదు. ముందు ఎవడో ఒక లెక్కియనమ్మా.
అందరికి రోప్ కోర్స్ అది ఇది వద్దుందిరా మీరు ఇవ్వనమ్మా నీ కూపన్ ఇప్పుడే ఇచ్చేయాలా? రోప్ ఇచ్చేసా ఫస్ట్ ఇది ఇచ్చింది. సెవెన్ మెంబర్స్ ఇది ఒక్కటేనండి. ఎక్కండి, ఎంజాయ్ చేయండి. మరి ఇంకా దీని తర్వాత ఇంకేం లేదు నీకు. ऐसा ऐसा पकड़ो, देखो मैं कैसे पकड़ा। हाँ करेक्ट, आपका है। ओके, राइट लेग इसमें डालना, एक होल्स में राइट लेग, राइट लेग, राइट, लेफ्ट लेग, लेफ्ट, ओके ठीक है। ఓకే పెడతా. ఇది కరెక్ట్గా ఉంది. స్టార్టెడ్. సాకేత్ అరే ఇటు చూడరా. ఓకే వెళ్ళిపో వెళ్ళిపో. एक एक हेलमेट ले लो, जिसको हो गया हेलमेट ले लो। हाँ बांधते। అందరం బెల్ట్స్ అయితే వేసేసుకొని ఫస్ట్ యాక్టివిటీ రోప్ కోర్స్ అండి. సో ఈ ఫస్ట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేసేసాము. వదినా వైట్ షేర్ తాకి పట్టుకొని వెళ్ళిపోవే. వస్తున్నాను. ఫస్ట్ యాక్టివిటీ రోప్ కోర్స్లో మనకి 3 స్టేజెస్ అయితే ఉంటాయండి. ప్రతి స్టేజ్లోని కొన్ని లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా సరే ఏదైనా లెవెల్ దగ్గర ఆగిపోయి లైక్ నేను ఇంకా చెయ్యలేను అని అనుకుంటే ప్రతి లెవెల్ దగ్గర మనకి ఇలా స్టెప్స్ అయితే ఉంటాయండి. సో అక్కడే మనం దిగిపోవచ్చు. శ్రీ ఆర్ వి రెడీ? yes ఇప్పుడు అను వెళ్తుందండి. ఇప్పుడు నేను వెళ్తాను, తర్వాత శ్రీ వస్తాడు. అది అలాగొచ్చే కాలు ముందు ఇంకా ముందు వస్తుంది. అది అంతే కదా. లేదాడా దీని గురించి ఇంకా ఒకే ఒక్క లెవెల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 33 లెవెల్స్ ఉన్నాయి. 33 లెవెల్స్ ఉన్నాయంట. సో నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అండి. సో నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో చూసారు కదా. నెక్స్ట్ లెవెల్ కిందనేవో చిన్న పిల్లర్లాగా ఉన్నాయండి. దాని మీద నుంచొని ఆ లెవెల్ అనేది కంప్లీట్ చేయాలి. చూద్దాం అది కూడా ఎట్లుంటుందో. నెక్స్ట్ లెవెల్ ఎట్లుంది? రకరకాలుగా ఉందా? ఇది రకరకాలుగా ఊగుతుంది. పట్టుకోలేదు. ఇంకా ఇవన్నీ ఎక్కాలండి. థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, థర్డ్ లెవెల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ లెవెల్. ఇవేవో టైర్లు ఉన్నాయి కదా, ఇది ఫోర్త్ లెవెల్ అన్నమాట. అవునండి, ఇగోండి.
ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ లెవెల్. నానా ఈ నెక్స్ట్ లెవెల్ అంటే ఓన్లీ రాక్స్ ఉన్నాయి. వదిన భయపెట్టే లెవెల్. నానా వెళ్ళండి నాన్న, చిన్నది భయపెట్టింది. ఫస్ట్ స్టేజ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఇప్పుడు సెకండ్ స్టేజ్కి అయితే వెళ్తున్నాము. సో సెకండ్ స్టేజ్ అనేది ఎలా ఉందో అన్నది కూడా చూసేద్దాము. 1 by 1 ఈచ్ స్టేజ్కి మనకి డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రివ్యూ అడుగుదామంటే కూడా అన్ని ఈజీ అంటారు. చాలా ఈజీగా ఉంది ఇది. రెండో కాల్ మీద పెట్టి అంతే, సింపుల్. హైట్ చాలా. How is this level? కష్టపడి ఇదొక్కటి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ లెవెల్ కానీ చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. రోప్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇది. వామ్మో, ఇది ఇంకా రాడ్ యాక్టివిటీ లాగా ఉందిగా. నెక్స్ట్ లెవెల్. Two levels rope course completed. 2 levels rope course completed. And మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? ఫుల్ రాడ్. నెక్స్ట్ యాక్టివిటీ మల్టీ యాక్టివిటీ టవర్. అది వచ్చేసి ఇట్లా ఉంటుంది. మల్టీ యాక్టివిటీ టవర్ పేరులోనే ఉందండి. సో ఇక్కడ మనకు వచ్చేసి టైర్స్తో ఉంది, రాడ్స్తో ఉంది అండ్ అటువైపు మనకి క్లైమ్ చేయడానికి కూడా ఇంకొక యాక్టివిటీ ఉంది. ఇది 5 స్టేర్స్ అనేది ఉన్నాయండి. సో అంత హైట్ అక్కడి వరకు మనం దీన్ని యూజ్ చేసుకొని పైకి ఎక్కాలి. అండ్ ఈయన మాకు గైడ్ చేస్తున్నారు శ్రీకి, ఇది ఎలా ఎక్కాలో అన్నది. మీరు ఇంకొకటి పైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మీరు లెఫ్ట్ లెగ్ ఎక్కడ పెట్టాలా, రైట్ లెగ్ ఎక్కడ పెట్టాలా అని చూసుకోవాలి. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత కింద దాకా చూస్తే ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోతుంది. కూడా గ్రీన్ నుంచి స్టార్ట్ చేయండి. గ్రీన్ నిజంగా చెప్పాలంటే ఆయన చాలా బాగా గైడ్ చేశారండి. సో దీనికి ఈజీ ట్రిక్ ఏంటి అన్నది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఎవరైతే శ్రీకి ఎక్స్ప్లెయిన్ చేశారో ఆయన, సో చాలా బాగా ట్రై చేశారు. శ్రీ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆ టాప్ వరకు రీచ్ అయిపోయారు. బట్ కొంచెం కష్టమే. నేను ట్రై చేశాను కానీ నేను అంతవరకు అయితే వెళ్ళలేదండి. సో నేను మిడిల్ వరకే వెళ్ళగలిగాను. హైదరాబాద్లో నాకు తెలిసి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీస్ అనే చెప్పొచ్చు. లాస్ట్ టైం నేను స్కై జోన్ వీడియో అయితే తీశాను. సో ఆ స్కై జోన్లో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలానే మన వ్యూయర్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి స్కై జోన్కి. సో నేను దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉండి అండ్ వీకెండ్ కొంచెం బోర్ కొట్టి ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక మంచిగా మీ ఫ్రెండ్స్తో కానీ టీమ్తో కానీ దేనికైనా సరే కానీ మీరు ఇలాంటి యాక్టివిటీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు తెలిసి హైదరాబాద్లో దగ్గరలో కొంచెం ఉన్న యాక్టివిటీస్ అయితే స్కై జోన్ అండ్ అలానే డిస్ట్రిక్ట్ గ్రావిటీ అండ్ నెక్స్ట్ థ్రిల్ సిటీ ఒకటి స్టార్ట్ అయింది. సో థ్రిల్ సిటీ ఒకటి చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ అండ్ ఇంకా ఎవరైనా లైక్ గోల్కొండ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడకపోయినా మీరు విజిట్ చేయొచ్చు. బట్ యాక్టివిటీస్ అడ్వెంచర్ కైండ్ ఎవరికైనా ఇష్టం ఉంది అని అనుకుంటే వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చండి. సో మంచిగా టైం పాస్ కూడా అయిపోతుంది. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు హ్యాపీగా అన్ని యాక్టివిటీస్ కవర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెండ్స్తో బ్యాచ్తో అయితే వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ జైంట్ స్వింగ్ ఉంది సాకేత్. ఎక్స్పీరియన్స్ అదిరిందా? అరే అరే అటు చూసి చెప్పరా. వామ్ ఆడిపోయిందిరా. అయ్యో చిట్టి ఎలా ఉంది? సూపర్ సూపర్. వన్స్ మోర్. అలా మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత నీకు ఏమనిపించింది? భయం వేసింది. ఓపెన్ నా పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు.
ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది దిగిన తర్వాత ఇప్పటికే గుండెలో జిల్జిల్ అంటుంది. లాగి లాగి కాల్తో తంతాడు. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. అరే ఇంకా చాలా ఉందిరా ఇంకో పావు గంట వెనక్కి వెళ్తారు. చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ నిజంగా ఈ జైంట్ స్వింగ్ నేమ్కి తగ్గట్టే ఉందండి. ఇందులో ఒక్కసారి ఎక్కిన తర్వాత ఉయ్యాలంటే మాత్రం ఎక్కడానికి భయపడచ్చు, అంత దారుణంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరు లైఫ్లో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి సో మేము కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. కానీ సూపర్ ఉంది, చాలా థ్రిల్డ్. నాకైతే చాలా భయం వేసింది. అయిపోయింది స్టడీ రెడీ. వావ్ అను వాటర్ ఎక్స్పీరియన్స్. వావ్ అను ఫస్ట్ ఫేస్ ఎక్స్ప్రెషన్ How is your experience? మళ్ళీ ఎక్కాలనుందా? వద్దురా అయ్యా ఒకసారి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? 2 నిమిషాలు ఎక్కితే తీసుకొని లైవ్ రికార్డింగ్ లో చాలా దరిద్రంగా అంటే నెక్స్ట్ వాళ్ళని ఎక్కొద్దు అంటారు అనమాట. ఎక్కమని చెప్తానండి. ఆశలు వదులుకొని ఎక్కాలి. గుండె జారాలంటే ఎక్కాలి మరి. వద్దండి పర్లేదండి, ఎక్కండి, ఎక్కి తెలుసుకోండి. గుండె జారి పైకి సరిపోదు. ఏం పర్లేదు వదినా, నేను ఉన్నాను. ఎందుకు పెట్టాడు వెనక్కి లాగుతున్నాడు. పైకి చూడు, పైకి చూడు వదినా. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఇంకా 2 సెంటీమీటర్స్ ఇంకా ఉంది. 1 సెంటీమీటర్ వదిలేస్తున్నాడు. అయిపోయారంతే. వెరీ నైస్. సూపర్ రివ్యూ సూపర్ రివ్యూ సూపర్. బ్లాక్ బస్టర్. మాకు ముఖ చిత్రాలు కావాలి. నాక పర్లేదురా. కాదు, పైనుంచి ఎక్కించి కిందకు సూపర్ 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 అక్క జోష్ బ్లాక్ బస్టర్. చిన్నప్పుడు సీసా ఒకటే సరి గూగుల్ ఏదైతే హైట్ అంటే అంత భయం నాకు. అవునా, అయితే ఇంకా బాగా నచ్చుతుంది నీకు. ఫస్ట్ థింగ్ భయపడవచ్చు, రిలాక్స్, ఇది అడ్వెంచర్.
छोड़ दो भैया. అయిపోయింది. పైకి చూడు. దిగే. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి హ్యూమన్ స్లింగ్ షాట్ అండి. సో ఈ హ్యూమన్ స్లింగ్ షాట్ కూడా చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది కూడా. సో అది ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు ఇప్పుడు చూసేయచ్చు. ఒక ట్రాక్టర్ మీద తీసుకొని ముందుకు తోలుకొని పోయి ఒక్కసారిగా ముందు భయపెట్టారు భయపెట్టి అయ్యో. How is your experience? Super duper. ఎక్కచ్చా? బాగుందా? భయమే లేదా? స్టార్టింగ్ భయమేసిందా? ఓకే. ఫస్ట్ టైం వదిలినప్పుడు ఏదైనా అంటే తర్వాత ఓకే. రెడీగా ఉన్నారా? భయం అయ్యట్లేదా? No. బాగుందా? Adventure guy. అమ్మో. ఈ ట్రాక్టర్కి మనల్ని కట్టేసి రోప్తో ముందుకు తీసుకొని వెళ్ళి బాగా స్ట్రెచ్ చేసి ఒక్కసారిగా వదులుతారు. ఎవరికైనా ఎక్స్ప్రెషన్ అయినా ఉంటుందేమో, లేదంటే అట్లీస్ట్ కొంచెం మీదకి వెళ్ళిన తర్వాత అందరూ హే అని అరుస్తారు. కానీ మా సాకేత్కి మాత్రం ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా. ఎలా ఉందిరా? బాలేదా? అన్న భయం వేస్తుందా? కాదు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకేనా? భయం వేస్తుందా? ఓకే. ఆ జైంట్ స్వింగ్ తో కంపేర్ చేస్తే ఇది బెటర్నా? బెటర్. నేను చేయగలుగుతానా? ఏ భయం లేదు, కాకపోతే వెనక్కి లేనవ్వు ఎప్పుడైనా. హ్యాండ్ వదిలే చిన్ను, అంతే. సూపర్. బాగుందా? మళ్ళీ ఎక్కుతావా? ఇందాక జైంట్ స్వింగ్ కన్నా ఇది కొంచెం బెటర్ ఉందండి. బెటర్ ఉందా? ఏ బాగుంది, ఇది బాగుంది. బెటర్ ఉంది. వాట్ అబౌట్ మీ? యూ కెన్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మా మమ్మీ కావాలి నాకు. అచ్చు ఫేస్ అన్న భలే తీసిండు. डेयर डेविल यार. डेयर एंड डेविल इज इन डिफरेंट. जिप लाइन हो गया.
ప్రతి ఒక్కరి రివ్యూ కూడా నేను ఇక్కడ తీసుకున్నానండి. సో ఎవరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కూడా అందరికీ తెలియాలి కాబట్టి సో నేను ప్రతి ఒక్క రివ్యూ అనేది కూడా తీసుకున్నాను. అండ్ నేను ఒక్కటి సజెస్ట్ చేస్తాను ఏంటి అంటే, సో ఎవరైనా డిస్ట్రిక్ట్ గ్రావిటీకి ప్లాన్ చేసుకుంటే లంచ్ అనేది ఇంకా వాళ్ళు సెటప్ అయితే చేయలేదండి, బట్ అక్కడ ఆర్డర్స్ అయితే తీసుకుంటారు అని చెప్పారు. సో మేము ఏం చేసామంటే అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్లో మాకు తందూర్ రెస్టారెంట్ అనేది ఉంది. సో మేము అక్కడికి వెళ్ళి మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అయితే అందరూ ఫుల్ ఆకలితో ఉన్నాము. సో లంచ్ అయితే కంప్లీట్ చేసేద్దాము, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు గేమ్స్ అనుకున్నాము. ఓన్ ట్రాన్స్పోర్ట్తో వస్తే మాత్రం మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళి మీరు లంచ్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. బట్ ఎవరైనా క్యాబ్స్లో అలా వస్తే మాత్రం మీరు మంచిగా మీ ఫుడ్ని మీరు క్యారీ చేస్తే బెటర్ అండి. ఫుల్గా తినేసి బొజ్జ నిండా ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్తున్నాము. ఆల్రెడీ సగం అవుట్ అయ్యామన్నమాట. కాంపిటీషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్. సౌండ్ వస్తుంది తప్పనే, ఐరన్ సౌండ్ వస్తుంది. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి గన్ షూటింగ్ అండ్ ఆర్చరీ అండి. సో తిన్న తర్వాత పెద్ద పెద్ద స్వింగ్లు అవి చేయకుండా కొంచెం మంచిగా చిన్న చిన్న యాక్టివిటీస్ చేద్దాము అని సో తినక ముందే యాక్టివిటీస్ అన్నీ అవి కంప్లీట్ చేసుకున్నాము. వస్తున్నాను ఒక్క సెకండ్, అయిపోతుంది. చిన్న ఆడిది ల్యాప్టాప్ లో పెట్టి ఇట్లా కొడుతుంది. చాలా కష్టం. తగిలింది నాది కూడా, ఒక 2 తగిలిని. నాది బ్లాక్ వల్ల బయట బయట వైట్. బ్లాక్ కానీ అది వేరే బ్లాక్, సర్కిల్ బ్లాక్ కాదు. కాంపిటీషన్ నువ్వు ఆడేనా వేసాను. రెడ్ ఎప్పుడు ఆయనకి అదే టార్గెట్. ఇక్కడ మేము జిప్ లైన్ యాక్టివిటీ అయితే తీసుకోలేదండి, కానీ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే జిప్ లైన్ చేసేసి వచ్చేసారు. మేము ఎలాగో రీసెంట్గా మనాలిలోనే చేసాం కదా అని చెప్పి మేము ఇంకా రిమైనింగ్ యాక్టివిటీస్ అనేది తీసుకున్నాము. సో ఇది వచ్చేసి బుల్ యాక్టివిటీ అండి. చూడు నెక్స్ట్ అక్కడ ఒక ట్రాంపలైన్ అయితే ఉందండి, అది నాకు తెలుసు పెద్దవాళ్ళకి కాదని, బట్ మా వయసు వచ్చేసి పిన్నీరా పిన్నీరా అంటే ఇంక నేను తప్పక వెళ్ళాల్సి వచ్చింది. బట్ బాగా ఎంజాయ్ చేసాము ఇద్దరం కూడా. 1-2 యాక్టివిటీస్ అనేది కాదండి, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవరికి ఏది నచ్చితే అది, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఏం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేయచ్చు. అండ్ అలానే మనకి పక్కనే గో కార్టింగ్ అనేది కూడా ఉందండి. సో డిస్ట్రిక్ట్ గ్రావిటీ పక్కనే మనకి గో కార్టింగ్ కూడా ఉంది. సో గో కార్టింగ్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు హ్యాపీగా చేయొచ్చు. బట్ మేము వెళ్ళిన టైంకి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంకా అంతసేపు వెయిట్ చేయలేక మేమైతే చేయలేదు రైడ్. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో గో కార్టింగ్ కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఐ హోప్ మన వీడియో అయితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నట్లయితే అండ్ ఎవరికైనా అడ్వెంచర్స్ పార్క్ ఇట్లాంటివి నచ్చుతుంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాలండి. సో ఇలాంటి యాక్టివిటీస్ని మన ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, టీమ్తో కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీతోని అండ్ అలానే ఫ్రెండ్స్తోని. సో మీరు ఎవరైనా కూడా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను.
అండ్ అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ అనేది ఉంటుంది, అందులో ఆల్ అనేది ఉంటుంది. అది ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ us. బాయ్.